నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న ఎన్టీఆర్ వర్ధంతి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్టీ రామారావు గారిని ఎంత గుర్తు చేసుకున్నారో ఆ తర్వాత ఆయనకు చాలా దగ్గర సన్నిహితులు, ఆయనను అభిమానించే వాళ్ళు, పొలిటికల్గా ఇంకొకరిని కూడా అంతే గుర్తు చేసుకున్నారు. ఈ మాట అనగానే అందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేసి అనుకుంటారు. బట్ ఆయన కాదు, కార్టూనిస్ట్ శ్రీధర్ గురించి. ఏంటి ఈయన గురించి చర్చ ఎందుకు చేశారని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత, లేకపోతే లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆయన పలు రకాల కార్టూన్లు వేసినట్టుగా అప్పటి సీనియర్ జర్నలిస్టులు ఫేస్బుక్ మాధ్యమాల ద్వారా చాలా రకాల విషయాల్ని పంచుకోవడం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ సలహాదారు ఎలా ఇచ్చారు అంటూ ఆయన అభిమానించే వాళ్ళు చాలామంది ప్రశ్నించడం జరిగింది. మరి ఏం కార్టూన్స్ ఆయన వేయడం జరిగింది? అంత పెద్ద మహానటుడిని, అంత పెద్ద మహానాయకుడిని కించపరుస్తూ వేసిన కార్టూన్స్ ఏంటి? లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి అటు పెద్ద ఆయన గురించి, ఆ తర్వాత వెన్నుపోటు అన్నట్టు అది ఎప్పుడు వచ్చినా జరుగుతుంది. ఈసారి కార్టూనిస్ట్ శ్రీధర్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మంది ఖండించడము, అప్పట్లో జరిగిన అనేక విషయాలను తెర మీద తీసుకొస్తున్నారు. ఒక్కసారి మీరు దాని లోపల్లోకి వెళ్ళి 1999లో ఈనాడు కార్టూన్ల పేరిట శ్రీధర్ గారు వెలువరించినటువంటి సంకలనం ఇది. ఓకే, ఈనాడు కార్టూన్లు. ఇందులో ఆయన అసలు క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పొచ్చు, వ్యక్తిత్వ హననం అంటారు. ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆరాధ్యదయం వెండితెర వెలుపు అయినప్పటికీ ఆయన రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వగైరా వగైరా. ఇక్కడ పల్లి రాముడి పాత్రలో ఎన్టీఆర్ అని పేపర్లో ఒక వార్త, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లక్ష్మీ పార్వతి కోరినట్టు వార్తలు అని చెప్పి ఒక కార్టూన్ వేశారనమాట. అంటే బంగారు జింక్ వచ్చేసి ప్రధాన కార్యదర్శి పదవి, దానిని లక్ష్మీ పార్వతి గారు కోరుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి, లక్ష్మీ పార్వతి గారికి ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే ఎన్టీ రామారావు గారు ఏమో మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి సినిమా వేషాలు అడుక్కుంటారంట. చంద్రబాబు నాయుడు గారు పాలు అమ్ముకుంటున్నారు, జున్ను, వెన్న, పాలకోవా అని తిరుగుతున్నారు. హరికృష్ణ గారు ట్యాక్సీ స్టాండ్లో ట్యాక్సీ తోలుకుంటున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి హరికథలు చెప్పుకోవడమే వేశారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, పదులు కాదు, వందల సంఖ్యలో ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని చాలా దారుణాతి దారుణంగా, నీచాతి నీచంగా చిత్రీకరిస్తూ, ఇక్కడ చూడండి, ఏదేమైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోను తెలుసా చావు అని చెప్పి ఎన్టీ రామారావు గారే తెలుగుదేశం పార్టీ పీకపిసికి చంపేస్తున్నారు. ఇట్లా ఒకటి కాదండి, వందల సంఖ్యలో కార్టూన్లు వేసి ఎన్టీ రామారావు గారిని, తద్వారా లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపిస్తూ ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా హననం చేస్తూ ఇలా మీకు తర్వాత చేశారు. లక్ష్మీపార్వతి గారు ఆవిడ ఎన్టీఆర్ లేకుండానే సభలకి సమావేశాలకి పార్వతి హాజరుంటే ఎన్టీ రామారావు గారే ఆవిడని పంపించేవారు. సాంస్కృతిక కార్యక్రమాలకు కావచ్చు, లేకపోతే పార్టీ కొన్ని కార్యక్రమాలు కొంతమంది పట్టుపట్టి ఆవిడని తీసుకెళ్లేవాళ్ళు. దానికి సంబంధించి పార్వతిని అంటే పాపం ఆమె రాజకీయాల్లోకి రారు, అంటే నేను అన్నగారి పాదసేవకు అంకితం అని ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్లన్నీ బ్యానర్లు కట్టించి ఆవిడని ప్రోగ్రామ్కి తీసుకెళ్తున్నట్టు, ఇట్లా రకరకాల కార్టూన్లు అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, వీటిని వేసి ఇక్కడ చూడండి, టికెట్ల కౌంటర్ 96 జనవరి 9 రామారావు గారు చనిపోతారని ఎవరు ఊహించలా. లోక్సభ ఎన్నికలు వస్తే ఎన్టీఆర్ పేరున మ్యూజియం స్థాపించనున్నట్టు లక్ష్మీపార్వతి ప్రకటన. ప్రదర్శనా వస్తువుల్ని తాకవద్దని చెప్పి ఎన్టీఆర్ని ప్రదర్శనా వస్తువుల బోన్లో కూర్చోబెట్టి అలా టికెట్ల కౌంటర్ దగ్గర లక్ష్మీపార్వతి గారు కూర్చున్నట్టు, అంటే ఆయన ప్రమేయం లేకుండా ఈవిడ రూల్ చేస్తుందనా అని అర్థం వచ్చేలాగా. అంటే దానిలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని పూర్తిగా నేనే నిజమైన ఎన్టీఆర్ని అయ్యా ముఖ్యమంత్రి అన్నమాట. ఆయన ఏమన్నారంటే మండలానికి ఎన్టీఆర్ తయారవ్వాలన్నారు. సరే, వీటినైతే కొన్ని నవ్వుకునేటటువంటి కార్టూన్స్ కొన్ని ఉంటాయి, వాటిని అందరూ మర్చిపోతారు. కాకపోతే ఇలాంటి కార్టూన్స్ మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిత్వాన్ని దహించి వేసేట్టు, ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా హననం చేసేటట్టు వేసినటువంటి ఈ కార్టూన్స్ ఈ పుస్తకంలో ప్రముఖంగా ఉన్నాయి. కోకొల్లలుగా శ్రీధర్ గారు వేశారు. ఆయన కుంచి నుంచి 82 లగాయతు ఈనాడులో ప్రచురితమైన అసంఖ్యాక కార్టూన్లలో నుంచి మేలి ముత్యాలను ఏర్చికూర్చి పుస్తక రూపంలో కార్టూన్ ఇష్టులకు అందించేందుకు చేసిన ఈ చిరు ప్రయత్నం మీ ఆశీస్సులు అందుకుంటుందని ఆశిస్తున్నాం అని రాసుకొచ్చారు. ఇది పరిస్థితి. ఇక్కడ నేను ఎందుకు దీన్ని తీసుకొచ్చి మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇట్లా ఎన్టీ రామారావు గారిని ఈ రూపంలో ఆయన్ని ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఆయన చూపించినటువంటి ఈనాడు దినపత్రిక, అట్లాగే శ్రీధర్ గారు కార్టూనిస్టు. మరి ఇటువంటి కార్టూన్లు వేసి రామారావు గారిని, లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించి ఎన్టీ రామారావు గారిని పూర్తిగా ప్రజల హృదయాలలో రామారావు గారు ఏమంటారు
భార్య సమేతుడై, లేకపోతే భార్యకి అడుగులకు మడుగులు ఎత్తేటటువంటి వాడై పార్టీని, పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని, శాసనసభ్యుల్ని అందరినీ ఆయన విడిచిపెట్టేశాడని అర్థం వచ్చేలాగా ఆవిడ చెప్పినట్టు ఆవిడ మాటలకి ఆయన తలొగ్గుతూ ప్రవర్తిస్తున్నాడేటటువంటి విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా హననం చేసినటువంటి కార్టూన్స్. ఇవి వేసినందుకు ఈవేళ శ్రీధర్ గారికి పదవి లభించిందని చెప్పి చాలామంది జర్నలిస్టులు, చాలామంది ఇంటలెక్చువల్స్, చాలామంది దీని గురించి మేధావులు దీని గురించి చర్చించుకుంటున్న మాట అయితే వాస్తవం. అసలు మనం చూడనటువంటి చాలా కార్టూన్స్, ఈ పుస్తకంలో లేనటువంటి, ఈ సంకలనంలో లేనటువంటి చాలా కార్టూన్స్ని కూడా చాలామంది వెలికి తీసి, ఒక కార్టూన్లో అయితే ఎన్టీ రామారావు గారి మహానాడికి నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి జంతువులను తీసుకొచ్చారు. మహానాడికి తీసుకొచ్చి అక్కడ ఒక జూ లాగా, అంటే జంతువులను ప్రదర్శనశాల పెట్టారు. అయిపోయిన తర్వాత వాటిని అన్ని జూకి తీసుకెళ్ళిపోతే 2 జంతువులు మాట్లాడుకుంటున్నాయి. ఒక ఎలుగుబంటి అక్కడ కూర్చొని చెవికి పోగు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్న విధంగా ఉంటే ఒక 2 జింకలు మాట్లాడుకుంటున్నాయి. ఏంటిది, ఎందుకు అలా అయిపోయిందంటే మొన్నే మహానాడికి వెళ్ళింది, అప్పుడు పెద్ద ఆయన చూసిందంట, చూసిన దగ్గర నుంచి అలా అయిపోయిందని ఒక కార్టూన్. ఇట్లా రామారావు గారి మీద అసలు కనీవిని ఎరుగని కార్టూన్స్. మనం ఏమంటారు, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు అని అంటారు. నవ్వుకునే కార్టూన్స్ కొన్ని ఉంటాయి, కాసేపు చూసి నవ్వుకొని సరదాగా, అవి వేరు. మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఏంటంటే ఒక కార్టూన్ అయితే ఇందులో వేశారు. అదేమిటంటే ముఖ్యమంత్రి కార్యాలయం బోర్డు అనమాట. రామారావు గారు కార్యాలయం నుంచి వెళ్ళిపోతున్నారు, అంటే ఆయన పదవీచ్యుతులు అయిపోయారు 89 ఎన్నికలు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వస్తున్నారు. కార్యాలయంలోకి లోపలికి చెన్నారెడ్డి రాగానే రామారావు గారు కింద దిగి వెళ్ళిపోతున్న కార్టూన్. ఆ కార్టూన్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో గదలు, కత్తులు, శూలాలు, బల్లాలు, విగ్గులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇటువంటి ఒక కార్టూన్. ఆ తర్వాత చెన్నారెడ్డి గారిని పిలిచి రామారావు గారు తపస్సు చేయి, చెవికి రింగు పెట్టుకో, ఆ తర్వాత బుద్ధ విగ్రహాన్ని చెక్కించు, డ్యాన్స్ చేయి, ప్రాక్టీస్ చేయి అని క్లాస్ పీకుతున్నాడు అనమాట. ఇట్లాంటి కార్టూన్స్. ఇలా రామారావు గారిని ఇలా రకరకాలుగా ఒక వికృతమైనటువంటి స్వరూపంగా వాళ్ళు చేసినటువంటి ఈ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో అండి, ఇవి చాలా బాధాకరమైన విషయం. ఎన్టీ రామారావు గారి అభిమానులు నిజంగా వాళ్ళు చాలా బాధపడాల్సినటువంటి విషయం. రామారావు గారు పోయిన తర్వాత 96 జనవరి 18 రామారావు గారి బొమ్మకి అమర్ రహేన్ దండేసి ఎదురుగుండా తెలుగువాడు తన గుండెల్ని చీల్స్తుంటే లోపల కృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారు కార్టూన్ వేసి ఒక అద్భుతమైన కార్టూన్ వేసామని, శ్రీధర్ గారు ఎంత గొప్ప కార్టూన్ వేశారండి మీరని ఫేస్బుక్లో పోస్టింగ్లు అవి పెట్టారనమాట. అంటే ఆ ఒక కార్టూన్లో మీకు అంత అద్భుతము, అమోఘము, మీకు ఒక ఏమంటారు దాన్ని, అసలు రామారావు గారికి ఎటువంటి నివాళి అర్పించిన కార్టూన్ అని అనిపించిన కార్టూన్ మీకు కనిపిస్తున్నటువంటి మేధావులకి ఈ కార్టూన్లన్నీ ఎందుకు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా కదా, అది విషయం. అంత పెద్ద మహానాయకుడిని అంత కించపరుస్తున్నప్పుడు అదే అందుకే చూడడం జరిగింది. అసలు ఎవరి శ్రీధరు ఏంటి అనేసి అని ఒకసారి చూసే వీక్షకులకు చాలా మంది తెలియకపోవచ్చు. ఎందుకంటే అప్పటిప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి. అంటే ఇది కూడా ఇప్పుడు మీ దగ్గర ఒక బుక్ ఉంది కాబట్టి ఇంత ఉంది అనేది తెలిసింది. ఇప్పుడు మరి ఆయనకు ప్రభుత్వ సలహాదారు ఇవ్వడం పట్ల ఈ అంటే మరి మనం అర్థం చేసుకోవాలి, మనం ఎందుకు ఇచ్చారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఖాళీ చేసి వదిలేశారు, మరి ఫిల్ చేయలేదు, అర్థం చేసుకోవాలి అంతే. ఎందుకు ఇచ్చారు అంటే ఇంక అర్థం చేసుకోవాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతే, ఇంకా అది విషయం. ఓకే శ్రీకాంత్ గారు, అప్పటి కార్టూన్స్ని కూడా చూపిస్తూ అంటే ఎంత వ్యక్తిత్వ హననం జరిగింది, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది, అంటే ఫేస్బుక్లో అంతలా బాధపడడానికి అవి చూసినప్పుడు ఎవరికైనా ఆయన అభిమానించే వాళ్ళకు ఇలా జరిగిన వ్యక్తికి ప్రభుత్వ సలహాదారు ఇచ్చారా అంటూ బాధ కామన్గానే అనిపిస్తుంది. వారి బాధను మీరు వీడియో రూపంలో వ్యక్తీకరించడము వాళ్ళకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా అంటే ఎందుకు సోషల్ మీడియాలో ఈ శ్రీధర్ అనే వ్యక్తి గురించి ఇంత చర్చ జరిగిందంటే మీరు ఒక్కొక్క కార్టూన్ కార్టూన్స్ మన వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇక్కడ ఏంటంటే శ్రీధర్ గారు చెప్పే సమాధానం ఏంటంటే, మన తెలుగు రాజ్యం కోసం ఆ మధ్య అంటే ఈనాడులోంచి ఆయన వెలుపలికి వచ్చిన తర్వాత అంటే ఆయనని బలవంతంగా వెలుపలికి పంపించారని చెప్తారు. ఆయన మనం ఇంటర్వ్యూ కోరినప్పుడు ఆయన కొంచెం నిదానించి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పారు. ఆ సందర్భంగా ఒకసారి మాటల సందర్భంలో దీని గురించి వస్తే రామారావు గారి క్యారెక్టర్ అసాసినేషన్ గురించి చేసినటువంటి కార్టూన్స్, అంటే మిగతా వాళ్ళ గురించి కూడా కార్టూన్స్ ఉంటాయండి, కానీ ఎన్టీ రామారావు గారి మీద చేసినంత క్యారెక్టర్ అసాసినేషన్ వేరే వాళ్ళ మీద జరగలేదు. ఈనాడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి కరపత్రంలో ఉపయోగపడింది అన్నది ఎంత వాస్తవమో, ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేయడంలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు 95 ఆగస్టు సంక్షోభంలో ఆ వెన్నుపోటు ఏదైతే ఉందని తెలుగు ప్రజలు భావిస్తారో అందులో ఈనాడు పాత్ర కూడా ఎంతో కొంత కాదు చాలా ఉందన్న విషయం కూడా బహిరంగ రహస్యం. శ్రీధర్ గారిని ఇదే విషయం కార్టూన్స్కి సంబంధించి ప్రశ్నిస్తే ఉద్యోగ ధర్మం కాబట్టి
యజమానిని రామోజీరావు గారు ఏం చెప్తే అది చేయాలి కాబట్టి నేను నా పనిని, నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించానని చెప్పినటువంటి విషయం కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తున్నాను. అది సంధ్య గారు. ఓకే, అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మీరు వీడియో రూపంలో ఈవెన్ చక్కటి ఉదాహరణ ఇస్తూ చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.